ఎప్పుడు నార్మల్ దోసనేనా? ఇలా బన్ దోస కూడా ఒకసారి ట్రై చేయండి. బన్ దోస కోసం ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా సూజీ తీసుకొని అందులో హాఫ్ కప్పు దాకా పెరుగు, హాఫ్ కప్పు దాకా వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి సూజీ, కర్డ్, వాటర్, ఇదంతా కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మన దగ్గర తాలింపు కోసం ఒక బౌల్ ఉంటుంది కదండి, ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గరిట వేసేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేయకూడదు. అది అలా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. వీడియోలో చూపించేలాగా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే బయటకి బాగా ఫ్రై అయ్యి లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా బన్ దోశ రెడీ.